ఆగస్టులోగా పెండింగ్లో ఉన్న 3 సినిమాలు పూర్తి చేయాలని, ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోమని ముగ్గురు నిర్మాతలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పేశారు. అంతవరకు ఓకే, ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఈ ఏడాది 2 సినిమాలు వస్తాయి, వచ్చే ఏడాదిలో మరో సినిమా వస్తుంది. కానీ తర్వాత ఏమిటి? పవన్ మదిలో ఏముంది? ఒప్పుకున్న మేరకు సినిమాలు చేసేసి ఇక ఆపేయాలని అనుకుంటున్నారా? పూర్తి స్థాయిలో రాజకీయాలకు అంకితమైపోదాం అనుకుంటున్నారా? జనసేన వర్గాల నుంచి అయితే అవుననే వినిపిస్తోంది. ఇక పవన్ కొన్నాళ్ల పాటు హైదరాబాద్కు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారట. మంత్రి పదవుల బాధ్యతల నిర్వహణ, పార్టీ వ్యవహారాలు, జనంలోకి వెళ్ళడం, ఇలాంటి వాటికి పూర్తి సమయం కేటాయించాలనుకుంటున్నారట. మరి సినిమా ఇక చెయ్యరా అంటే డౌట్ అంటున్నారు జనసేన వర్గాలు. లేదా ఎన్నికలకు ముందుగా ఒక మంచి సబ్జెక్ట్ దొరికితే చేసే అవకాశం ఉందేమో. అలాంటి సబ్జెక్ట్ దొరికి సన్నిహితుడు త్రివిక్రమ్ చేయమని కోరితే పవన్ కాదని అనలేరు. కానీ అలాంటి అవకాశమే ఉండదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ సీరియస్ పొలిటీషియన్. జనసేన పార్టీని మరింత విస్తృతం చేయాలి. అదే టైంలో జనాల్లో తనకున్న చరిష్మాను నిలబెట్టుకోవాలి. ఇంతకు ముందున్న చరిష్మా పవర్ స్టార్గా ఇకపై దాన్ని నాయకుడిగా మరింత బలోపేతం చేసుకోవాలి. ఒకవేళ కేంద్రంలో కీలక పాత్ర వహించడానికి వెళ్తే ఇక సినిమాలు చేయడం కుదరదు. ఇక అన్ని విధాలా చూసుకున్నా బహుశా ఉస్తాద్ పవర్ స్టార్ ఆఖరి సినిమా కావచ్చు. ఆ తర్వాత పొలిటికల్ స్టార్గానే పవన్ అభిమానులకు దర్శనమిస్తారు.